యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం వద్ద ఉన్నటువంటి డివిస్ కంపెనీ వల్ల మేము చాలా రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఈ లింగోజిగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతవాసులు మాత్రం వాపోతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ లింగోజిగూడెం వద్ద ఏర్పాటు చేసినటువంటి యొక్క డివిస్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థాల వల్ల వాయు కాలుష్యంతో పాటు భూమి కాలుష్యం అంటే పూర్తి స్థాయిగా నీటి కాలుష్యం కూడా ఏర్పడి అనేక రకమైనటువంటి రుగ్మతలకు రోగాలకు గురవుతున్నామని చెప్పేసి కూడా ఈ ప్రాంత వాసులు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ డివిస్ కంపెనీ వల్ల డివిస్ కంపెనీ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మొత్తం పూర్తి స్థాయిలో పొల్యూషన్ అయినటువంటి వాతావరణం మేము సేవిస్తున్నాము. దానివల్ల మేము రోగాల బారిన పడుతున్నాము. అదేవిధంగా పంటలు పండటానికి కూడా వీల్లేని విధంగా ఈ డివిస్ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల పంటలు కూడా పండలేని పరిస్థితి తలెత్తింది. దానివల్ల మేము చాలా అవసరాలు ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజెంట్గా మనం చూసినట్లయితే మనం విజువల్స్లో గమనించవచ్చు ఈ యొక్క డివిస్ కంపెనీ ఏ విధంగా విస్తరించిందో మనము ప్రజలకు విజువల్స్ గమనించవచ్చు. ఈ డివిస్ కంపెనీది 1990వ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే దాదాపు 34 సంవత్సరాల కాలం అయింది. 34 సంవత్సరాలు ఈ యొక్క డివిస్ కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత మొదటగా వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి కేవలము ఎలాంటి పొల్యూషన్ లేకుండా అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి వారు చెప్పి ఇక్కడ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ సందర్భంలో మాకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము మొదటగా భావించడం జరిగింది. అదేవిధంగా మా ఏరియాలో ఒక కంపెనీ అనేది ఏర్పడితే దానివల్ల ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పి మేము భావించాము. మా గ్రామాలు కూడా డెవలప్ అవుతాయని చెప్పి మేము భావించాము. కానీ ఈ కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత మా డెవలప్మెంట్ పోగా మేము అసలు ఉండలేని పరిస్థితి తలెత్తింది. మా గ్రామాలు వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనము ఇక్కడ ఈ లింగోజిగూడెం దగ్గర ఉన్నటువంటి డివిస్ కంపెనీ దగ్గర రావడం జరిగింది. ఈ డివిస్ కంపెనీకి సంబంధించేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే విషయాలను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక డివిస్ కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత అంటే ఈ డివిస్ కంపెనీ వల్ల మీరు చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నట్టు కూడా మాకు తెలియవస్తుంది. చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శారీరక బాధలతో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీకు సంబంధించిన జంతువులు ఇటువంటివి కూడా చనిపోతున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. అసలు ఏంటి ఇక్కడ మొత్తం మీద దాదాపు ఇప్పుడు 20-25 ఏళ్ళ సంధి మాకు వచ్చిన ఇబ్బందులు అటువరకు ఏ ఇబ్బంది లేకుండే. ఈ కంపెనీ అయితే ఎప్పుడైతే ఇక్కడ కట్టిర్రో అప్పటి నుంచి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. పంటలు వండకుండా పంటలు లేకుండా ఒడ్లు వండతలేవు. బోర్లలో నీళ్లు ఖరాబ్ అవ్వటం. ఆ బోర్లు వాళ్ళు వేసి 500 ఫీట్లు 600 ఫీట్లు బోర్లు వేసి ఈ కాలుష్యమైన నీళ్ళని ఆ బోర్లలో వదలటం, మా నీళ్లు ఖరాబ్ అవటం, మాకు పంటలు వండకపోవటం. ఇంకొకటి పశువులు బర్రెలు కూడా వాటితోటి ఈ కంపెనీ వల్ల ఎఫెక్ట్ జరిగి చనిపోతాం. ఒకటి మనుషులకు కూడా బీమారీలు అడ్డమైన గుండెపోట్లు చెడ్డపడ్డ బీమారీలు ఎక్కువ శాతం చుట్టుపట్టు దాదాపు 20-25 ఊర్ల పెట్టు అన్ని ఇబ్బందులే. ఏనాటి ఎప్పటికైనా ఇప్పుడు ఇది కంపెనీ వచ్చిన సంది మాకు మాత్రం ఎన్నడూ నిమ్మలం లేదు. ఎన్నడూ రోగాలు, మా గొర్రెలు బతకపోవటం, బర్రెలు బతకపోవటం, కుక్కల కాళ్ళు కూడా వంకరపోవటం, అటువంటి ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. ఎప్పటి సందో నేను కూడా చేసినా నాతోటి కాలే. ఎప్పటి సంది ఏగుతూనే ఉన్నాం. ఇప్పటికీ మా ఫోన్ నెంబర్లు కూడా వెళ్తాను ఉంటాయి. నేను పోయి అడిగితే ఏమన్నాడంటే నీ కావు, మా కంపెనీ కాదు ఎఫెక్టు, ఎక్కడిదో అది అని చెప్పిన ఇది సుధాకర్ సార్ ఆయన కూడా అన్నాడు. అంటే ఎక్కడివి కావు సార్, మీ నీళ్ళు మీ వల్లనే మాకు పంటలు వంతలేవు అని కూడా చెప్పినాం. చెప్తే మావి కావు, ఎవరివో కేసు వేసుకోపో అని మాట్లాడండి ఇదే సుధాకర్. అటువంటి ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. అంటే మీరు కాలుష్య నియంత్రణ మండలికి వెళ్ళేసి చెప్పారా మా పొలాలు మొత్తం అంటే మా దగ్గర ఉన్నటువంటి నీళ్ళు మొత్తం కూడా కాలుష్యమయమైపోతున్నాయి, ప్లస్ గాలిని పీల్చలేకపోతున్నాం, ఇవన్నీ కూడా చెప్పారా? ఎవరికి? కాలుష్య నియంత్రణ మండలికి. కాలుష్యం నీళ్లు పంపించినాం, మిరాలగూడెం పంపించినాం, నల్గొండకు పంపించినాం, హైదరాబాద్కు పంపించినాం. ఇంకా మా అగ్రికల్చర్ మేడం కూడా కొంచెం మరి ఆమె ఎక్కడ పంపించిందని నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ వీళ్ళందరికీ పంపించినాం. నా సొంతంగా నేను మిరాలగూడెంలో పోయి పంపించి వచ్చిన, నల్గొండలో కూడా పంపించి వచ్చినాం, హైదరాబాద్లో కూడా పంపించి వచ్చినాం, అన్నీ పంపించినా కూడా ఏ ఫలితం లేదు మాకు. మీరు చెప్పండి, ఇక్కడ ఈ డివిస్ వల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మీరు అనేక మందికి కూడా అర్జీలు పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే మీరు అర్జీలు పెట్టుకున్న తర్వాత కూడా ఎవరి నుంచి కూడా ఎలాంటి దీనికి సంబంధించి మేము దీన్ని నియంత్రిస్తాము, దీన్ని అరికడతాము, మిమ్మల్ని కాపాడుతామని ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇప్పటి వరకు ఈ కాలుష్య బారి నుంచి పలుమార్లు కలెక్టర్కు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు దాదాపు చాలామందికి కంప్లైంట్ చేశాము. ఈ ప్రాంతంలో మేము బతికే పరిస్థితి లేదు.
ఈ కంపెనీతో ఇప్పటికే చచ్చిపోతున్నట్టే గతంలో కట్టిన కంపెనీ కన్నా ఈ కంపెనీ ఆంధ్ర అతంది, ఇక్కడ అతంది కాదు. ఇంకోటి ఇది శ్రీశైలం అడవులలో, నల్లమల అడవులలో, హైదరాబాదు కూతపెట్టు దూరంలో పచ్చటి పల్లెల్లో ఈ మహమ్మారి మోహరించి ఉన్నది. గతంలో ఉన్న కంపెనీతోటే చాలా ఇబ్బంది పడుతుండగా మళ్ళీ ఈ ఎక్స్పెన్షన్ చేసే కంపెనీ కాకినాడలో చేయాలని ప్లాన్ చేస్తే అక్కడి ప్రజలు ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వం అనుమతులు ఇవ్వపోగా, ఇంకోటి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, అతను ఐటీ మంత్రి కేటీఆర్ గారు కానీ ఈయన దివీస్ ఆయన కొడుకు ఎండి కొడుకు క్లాస్మేట్స్ అని చెప్పి, లేకపోతే కేటీఆర్ ఇందులో వాటా ఉందని చెప్పి అలా పొలిటికల్స్ వాడుకుంటూ ఈ ప్రాంత ప్రజల్ని భయపెడుతూ ఇష్టానుసారంగా ఎక్స్పెన్షన్ చేసిరు. ఆంధ్రాలో రాని అనుమతులు ఇక్కడ వచ్చినాయి. ఇంకోటి మొన్న పోయిన టీఆర్ఎస్ అండదండలు ఈ కంపెనీకి పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సామాన్యుని పట్టించుకోరు. ఇక్కడ లోకల్ స్థానికులకు కొలువియ్యరు. ఏదైనా కొలువిచ్చారు అంటే గార్డెన్లో పనిచేయడం, ఊడవడం, తోడడం తప్పితే పనివ్వరు. ఇంకోటి మీరు ఇక్కడి నుంచి వెళ్ళి చూడవచ్చు, ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పూర్తిగా నాశనమైనాయి. ఈ ప్రాంతం పర్యావరణవేత్తలు కూడా పర్యవేక్షించారు. మానవుడు బతకడానికి 3 కావాలి, గాలి, నీరు, భూమి. ఈ 3 కూడా ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మనం ఇంత ప్రాంతం తిరిగాం కదా సార్, ఎక్కడైనా పాము కానీ, ఎలక కానీ, తొండ కానీ, బల్లి కానీ కనబడదా లేదు. జీవులు జీవించే హక్కు కోల్పోయింది ఈ ప్రాంతంలో. ఇంకోటి ఈ ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోరు. ఏ రైతుకు కూడా ఎంతో కొంత నష్టపరిహారం ఇద్దానం లేదు. విచ్చలవిడిగా ఒక నియంతృత్తగా వాళ్ళు చేసి పొలిటాడు. మేము చిన్నతనంలో ఉన్నాం సార్, ఆ తూర్పు భాగాన ఉన్నాయి మా ల్యాండ్స్. వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళతో పాటు ఎప్లెంట్ వాళ్ళు, ఇది ఎప్లెంట్ భూమిలోకి ఇనికి ఏ విషతుల్యం అవుతుంది అనే విషయం మాకు కూడా తెలియదు కదా సార్. అది అట్లా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇండియాలోనే ఇంత పెద్ద కెమికల్ కంపెనీ ఎక్కడ కనిపించదు, ఓన్లీ చౌటుప్పలనే కనిపిస్తుంది. ఇంకోటి చైనాలో నిషేధించిన డ్రగ్ చౌటుప్పల్లో తయారవుతుంది అనేది అక్కడ తయారు చేసుకుంటే 6 రూపాయలు, వాళ్ళు కొనుక్కుంటే 25 రూపాయలు అంట. అయినా అలాంటి వాటికి మన టీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో, ఇంకోటి వాళ్ళకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కొంచెం ఇబ్బంది కలిగిందంటే, కానీ మన స్వరాష్ట్రం వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన ఇంప్లేషన్ ఉండి బ్రహ్మాండమైన అండదండలు ఉండే వాళ్ళకి ఇష్టానుసారంగా ఎక్స్ప్లెనేషన్ చేశారు సార్. దాదాపు 250 నుంచి 300 ఎకరాల కంపెనీ ఉంటుంది. మేము గతంలో సెజ్ కింద కూడా అప్లికేషన్ చేసి తీసాం. వాళ్ళకి సెజ్ ఉన్నది 52 హెక్టార్స్, అంటే 110 ఎకరాలకే వరకు వస్తుంది. ఆ కంపెనీ ఉన్నది ఇంచుమించు 300 ఎకరాలు ఉంటుంది. మొత్తం వర్షం వస్తే వర్షం వాటితో పాటు వదిలేయడం, గ్రౌండ్ బోర్లేసి గ్రౌండ్లో వదిలేయడం, టోటల్గా విషతుల్యం సార్. తూర్పు పక్కన తీసుకుంటే ఆరగూడెం అని ఉంటుంది. ఆరగూడెం, కాట్రేవు, గొల్లగూడెం, ఆ ఊర్లన్నీ బంగారు పంటలు పండాయి. ఇవాళ గాలి పత్తి తప్ప వేరే పద్ధతులు పశువులు చనిపోతున్నాయి సార్ ఆ విషపు నీళ్ళాగి. అది ఇక్కడ ఉన్న దుస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇటు గాలి వచ్చినప్పుడు ఇటు వస్తుంది గాలి, ఆ విషపు వాయులు, ఈ వాసన. ఇటు నుంచి గాలి పెడితే అటు వస్తుంది. అటు చుట్టుపక్కల ఒక 25-30 గ్రామాలు పూర్తిగా కాలుష్య బారిన పడ్డాయి. మీరు చెప్పండి, ఇక్కడ ఈ కంపెనీ స్థాపించి 34 సంవత్సరాలు అయింది. అంటే 34 సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు ఏంది, ఈ కంపెనీ వల్ల మాకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, మా కంపెనీని ఎత్తివేయాలని చెప్పేసి చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఇంతవరకు కూడా ఎవరు కూడా దీనిపై చర్య తీసుకోలేదని చెప్తున్నారు. ఇటీవల కాలంలో మళ్ళీ కంపెనీని విస్తరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాస్తవం ఉందా? విస్తరించినారు సార్. ఇది మాది అంటే నా పేరు వీరస్వామి, అరిగ వీరస్వామి, తంగడిపల్లి మాది. విస్తరించడం అంటే ఇంతకుముందుకు కాకినాడలో ఆంధ్రాలో కాకినాడలో స్థాపించే కంపెనీ తీసుకొచ్చి తెలంగాణలో అనుకూలంగా ఉందని చెప్పేసి తెలంగాణలో విస్తరించినారు. అప్పట్లో కూడా మేము విస్తరించొద్దని చెప్పేసి కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళందరికీ లెటర్లు ఇచ్చుకుంటా వెళ్ళి రాజకీయ నాయకులకు కూడా అందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోయినాము. అయినా కూడా అలాగే విస్తరించినారు, అలాగే పెద్దగా అయిపోయింది. ఇప్పటికీ అప్పట్లో ఉన్న 11 బ్లాక్లకే మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఆ 11 బ్లాక్లల్లో మా దివీసు అతి దగ్గరలో మా పొలం ఉంది. ఒక 10 ఎకరాల దాకా మాకు పొలం ఉంది. ఆ పొలం కూడా 2 బోర్లు ఉన్నాయి. 2 బోర్లలో కూడా మొత్తం వాటరు కాలుష్యం అయిపోయినాయి, మొత్తం పూర్తిగా పనికి రాకుండా. మిర్యాలగూడలో నీకు ఆల్రెడీ వాటర్ షాంపులు చెక్ చేయించాను, ఈ బోరే ఊడిపోయాయని చెప్పేశారు. అయినా సరే మాకు ఎక్కడేం దిక్కు లేదు, మళ్ళీ జాబులు లేవు, ఏమి లేవు. మేము చేసేది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. దాదాపు నేను ఒక్కనే రైతును కాదు, దాదాపు ఒక 10-15 మంది రైతులు మొత్తం సేమ్ వాటర్ ఖరాబ్ అయ్యి పొలాలు వండక, వరి వండక, ఏది వండలేదు, పశువులు వాటర్ కూడా తాగవి. మొన్న రీసెంట్గా ఈ నీళ్ళు అంటే మీ దగ్గర ఉన్న భూగర్భ జలాలు అసలు కలుషితం కావడానికి కారణం ఏంటి? కలుషితం కారణాలంటే వాళ్ళు ఇంతకుముందుకు నా బ్యాక్ సైడు అప్పుడు మేము చిన్నగా ఉన్నాము, పెద్ద మళ్ళు చేసి ఎఫ్లెండ్ మొత్తం అందులో వదిలిండు. అప్పుడు మాకు తెలియదు అసలు ఇదేందనేది తెలియదు. ఆ పెద్ద మళ్ళలో ఆడిపోయి చూస్తే మట్టి బూడిదలాగా కనపడేది. అది ఆ బూడిదలాగా లోపలికి ఇనికి ఆ వాటర్ అనేది ఖరాబ్ అయింది. మాకు 8 ఏళ్ళ తర్వాత రిజల్ట్ మాకు కనబడ్డది అప్పుడు. అయితే అప్పుడప్పుడు పశువులు అలా కొట్టుకుపోయి, గొర్రెలు కొట్టుకుపోయి చూస్తే ఏమైందంటే ఈ పైప్ లైన్ తీసుకొచ్చి బోరు వేసి 1000 ఫీట్ల లోతు బోర్లు వేసి అందులో వాటర్ వదిలేదు. ఆ వదిలేని నీళ్ళే మాకు భూగర్భ జలాలకు వెళ్ళి మా బోర్లకు అందుతుంది. అది
దీనివల్ల పండగపోవటము, అదేవిధంగా మీరు ఇంతకుముందు ఒక పెద్ద ఆయన చెప్పాడు ఇది చాలా జంతువులు కూడా చచ్చిపోతున్నాయని చెప్పేసి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఆ వాటర్ తోటి మన జాతీయ పక్షి అని చెప్పేసి జాతీయ లెవెల్లో అన్నీ తీసుకుంటాం. నెమలి చనిపోయింది, ఆల్రెడీ ఒక జింక వచ్చింది ఇక్కడ, జింక కూడా అవే నీళ్ళు తాగి చనిపోయింది. నెమలీలు అయితే మామూలుగా చనిపోవట్లేదు. అసలు నేను వాటిని చూసి కూడా మొక్కలు ఆ బూడిద అనేది మొత్తం అసలు ఏంది అది. ఈ కంపెనీ వల్ల జంతువులు పోతున్నారు, మనుషులు పోతున్నారు, అసలు జనాలు అనేది మొత్తం ఉండరు ఇక్కడ. అది రీసెంట్గా నేను ఒక ఆగు ఇదే వాటరు మా పశువులు ఉన్నాయి, అదే వాటర్ తాపిన ఒక 2 నెలలు తాపినట్లనే కంటిన్యూగా, దానికి గర్భసంచి ఖరాబ్ అయిపోయింది. ఇక ఎట్లా పోతారండి జీవాలే, మూగ జీవాలే అవి కూడా. మరి మేము ఏడికెళ్ళి తెచ్చి నీళ్ళు పోయాలి, అట్లా కూడా మేము ఇంటికాడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి పోసేది. ఇక మా తోటి కావట్లేదు. ఇక అది కాంట్రాక్ట్ తోటి ఇప్పుడు ట్రాక్టర్ తోటి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ పోస్తున్నాం. ఎప్పుడైతే గర్భసంచులు ఖరాబ్ అవుతున్నాయి అన్నారు, అవే పాలు మనం బితికి కేంద్రాల్లో ఎన్నో పోస్తాం. ఇప్పుడు మళ్ళీ ప్రజలేగా తాగేది, అది ఒకరి ద్వారా ఒకరి నుంచి వ్యాపిస్తుంది కదా. అది అదేవిధంగా మరో యువకుడు ఉన్నాడు, చెప్పండి మీరు ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి లభిస్తుందని చెప్పి భావించారు. ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా లోకల్ వారికి? అవునండి, మీరు చెప్పినట్టుగా ఇక్కడ కంపెనీ పడితే పట్టణం అభివృద్ధి అవుతుంది, నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతో ఉండే. కానీ ఉద్యోగాలు అనే మాట కాదు, అసలు ఆ ఊసు కూడా వాళ్ళు తీయనియరు. ఇక్కడ ప్రాంతంగా లోకల్గా కష్టాలు నష్టాలు అనుభవించేది, ఈ నష్టపోయేది మాత్రం లోకల్లో మాత్రం అయితే, ఉద్యోగాలు పొందేది మాత్రం బయటి ప్రాంత వాసులు అవుతున్నారు. ఒకవేళ అందులో ఏమైనా ఉద్యోగాలు అడపదడప ఇచ్చినా కూడా అదేమన్నా లేబర్ వర్క్స్ మాత్రమే, కానీ మిగతా జాబులు మాత్రం ఇక్కడ లోకల్లోకి ఇవ్వని పరిస్థితి ఉందండి. అరగతున్న చదువుకున్న యువకులు కూడా ఇక్కడ ప్రాంత వాసులకు ఉద్యోగాలు, అక్కడ గేట్ దగ్గర కూడా రానివారు. ఏమున్నా బయట ప్రాంత వాసులకు అక్కడ ఉద్యోగాలు కల్పిస్తారు. హయ్యర్ పొజిషన్లోనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రాంత వాసులకే ఉంటారు. స్వరాష్ట్రం సాధించడంగా కూడా ఇదే పరిస్థితి ఉంటే మనం సాధించుకున్నది ఎందుకు? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, ఆ పై స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ దీని మీద ఖచ్చితంగా ఆలోచన చర్యలు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి మళ్ళీ ఒకసారి, ఇక్కడ అంటే గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించేసి వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించుకుంటూ పోతున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది, ఏమన్నారు? ఇంతకుముందుకు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ఉన్నప్పుడే ఆయన దృష్టికి తీసుకెళ్ళాము, కొన్ని లెటర్స్ కూడా ఇచ్చాము. అప్పుడు అధికారంలో లేరు, మొన్న ఈ మధ్య కాలంలో కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. మా దగ్గర ఉన్న ఫైల్స్ మొత్తం చాలా చిటా ఉంది. ఎన్జిటీలో కూడా కేసు వేసాము, వీళ్ళ దగ్గర ఎన్జిటీకి కూడా కేసు వేసినాం, ఎన్జిటీలో ఒక కేసు ఉంది. ఖచ్చితంగా ప్రజాపాలన వచ్చింది, మా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగే వరకు కొట్లాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం సార్. ఇంత భయంకరమైన భయముతో బతుకుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్లో బ్లాస్ట్ అయింది, ఎట్లా చచ్చిపోయారు జంతువులు కానీ మనుషులు కానీ, ఇది అంతకు 1000 రెట్లు ఎక్కువ. ఏదైనా జరిగితే ఇక్కడ కొన్ని లక్షల ప్రాణులు ఒకటే నిమిషంలో ప్రాణం కోల్పోతాయి. చెప్పండి, చివరిగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమేమి ఉంటే బాగుంటుంది భావిస్తారు? సొల్యూషన్ ఏముంటుంది సార్, ఏముండదు. దాదాపు ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు మొత్తం చౌడపల్లి మండలం కానీ, నారాయణపూర్ మండలం కానీ, చిట్యాల మండలం ప్రజలందరూ ఏకమైతే ఆ కంపెనీ మొత్తం కింద నేలమట్టం అవుతుంది. అట్లా కాకుండానే ఈయన ఏం చేస్తాడు, దివిసోళ్ళు మొత్తం ప్రజల్ని ఈ రాజకీయ నాయకులకు నీకింత నీకింత ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ మొత్తం వాళ్ళ తొత్తులే అయిపోతున్నారు. కానీ ఎవరు కరెక్ట్గా న్యాయం కోసం ప్రజలు కష్టపడుతున్నారు, న్యాయం కోసం చేద్దామనేటోళ్ళు ఏ రాజకీయ నాయకులు లేడు. ఒకవేళ ఉన్నా కూడా ఇంకోటి సిరిసిల్ల నష్టపోయేది మేము. ఇక్కడ సిరిసిల్లలో ఎక్సలెంట్ స్కూల్ కట్టిండు, ఇక్కడ ఈ మన చౌడపల్లి మండలంలో చూపెట్టమని అంత మంచి స్కూలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద. అసలు అట్లా ఆ స్కూల్ ఎట్లుందో కూడా ఒకసారి మీరు కూడా దాంట్లో కొడితే కూడా వస్తుంది. కానీ సూపర్ ఉంది ఆ స్కూలు. మరి ఇక్కడ సిఆర్ఎస్ఎఫ్ ఫండ్ తీసుకుపోయి అక్కడ పెట్టడం అవసరం ఏముంది? ఇప్పుడు ఇంకోటి, ఏ గుళ్ళో చూసినా ఏడా చూసినా ఇక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆగం కానీ నష్టం చచ్చిపోని ప్రతి ఒక్క గుడిలో దివీస్ వాటర్ తిరుపతి వరకు ఉంది. ఇక్కడ తిరుపతి వరకు కూడా ఉంది. ఎందుకండి అవన్నీ నువ్వు చక్కగా చేస్తే అంత దూరం పెట్టి అవసరం ఎక్కడిది? నువ్వు ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అని చెప్పి కాగితాల మీద పేపర్ రాసి డబ్బులు వెనకేసుకుందాం తప్ప ఏం లేదు ఆడ. అంటే ఏ గ్రామానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వట్లేదు. మేము అనేది ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ అనే వాటిని బూచిగా చూపి మీరు ఎంతో కొంత మీరు దాంట్లో మీరు అవినీతి చేసే దాంట్లో ఏదో 1% ఏదో మైన్యూట్గా ఏదో సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి అవి మాకు రాజకీయ నాయకులు దివీస్ త్రూ వచ్చిన అభివృద్ధి పనులను వాళ్ళు చెప్పి ప్రజల్ని మోసం చేయొద్దు.
తక్షణమే ఇక్కడ చుట్టుపక్కల ఫస్ట్ నష్టపోతున్న రైతులకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి. ఎక్కడనో కాళహస్తిలో, శ్రీశైలంలో, ఇంకెక్కడో జలప్రసాద కేంద్రాలని నువ్వేదో దివీసు బోర్డేసి నువ్వేదో సమాజ సేవ చేస్తున్నట్టు ఉద్ధరిస్తున్నట్టు అవన్నీ బంద్ చేసి ఫస్ట్ నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలా. ఇక్కడ లోకల్ గీత కార్మికులకు కానీ ఇంకొకరికైనా సరే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. లోకల్గా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. అవన్నీ ఇంకోటి నిబంధనకు లోబడి నువ్వు పనిచేయాలి. ఈటీపీ ప్లాంట్ రన్ చేయాలా. వాటన్నిటిని నువ్వు నిబంధనకు లోపడి రన్ చేయించి ఇక్కడైనా నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అధికారంగా నీకు నిబంధనలకు లోబడి పనిచేయడంతో పాటు నీకు ఏవైతే ఏమంటారు వాటిని పర్మిషన్ లేవో ఆ బ్లాక్ని ఎక్స్టెన్షన్ మానేయాలి. దీనిపైన ఖచ్చితంగా ఎవరైతే ఈ రాజకీయ నాయకులు కకృతి పడకుండా, ఎందుకంటే మేము బతుకుతున్నాం వాళ్ళు అనుకుంటారు ఏంటంటే మేము ఇక్కడ ఉండట్లేగా అనుకుంటారు. కానీ ఉన్నందునే సరే ఇక్కడ ఉన్నప్పుడు అయితే నీళ్ళు తాగాల్సిందే, పాలు తాగాల్సిందే, ఫుడ్ తినాల్సిందే. మాదే కాదు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ సందర్భంగా మేము ఏం కోరుతున్నాం అంటే ఇప్పుడైనా మీరు ఈ యొక్క ప్లాంట్ మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు దీని మీద విమర్శలు చేసిరు, ఇప్పుడైనా మీరు వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఆ నిబంధనలకు లోబడి పనిచేసేటట్టు దాని మీద ఆంక్షలు విధించాలా. పర్మిషన్ లేనిది ఎక్స్టెన్షన్ అవుతున్న బ్లాక్ని తక్షణమే నిరోధించాలి. ఇవన్నీ ఇచ్చి ఉద్యోగాలు తక్షణమే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించే దిశగా మీరు ప్రయత్నాలు జరపాలి. ఈ సందర్భంగా మేము అదే కోరుతా ఉన్నాం. మొత్తానికి ఈ యొక్క దివీస్ కంపెనీ వల్ల మేము అనేక రకమైనటువంటి అవసరాలు పడుతున్నాము. ప్రతి విషయంలో దివీస్ కంపెనీ ఇక్కడ మా ప్రాంతంలో ఉంది, కానీ అభివృద్ధి మాత్రం వేరే ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా అన్ని రకాలుగా నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించేసేసి పరిశ్రమ నడుపుతున్నారు. సో నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఈ యొక్క పరిశ్రమపై తప్పనిసరిగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఉన్నటువంటి పరిశ్రమ నుండి ఈ యొక్క రసాయన వ్యర్థాలు అనేవి బయటికి రాకుండా చేసి మా యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కూడా దివీస్ కంపెనీకి సంబంధించినటువంటి బాధితులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. దివీస్ కంపెనీ నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ.